హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. అందరూ ఏంటంటే చాలామంది మా పిందెలు మాడిపోతున్నాయండి, గ్రూప్స్లో అవ్వచ్చు, మనకి కామెంట్స్లో అవ్వచ్చు, పిందెలు చాలా వస్తున్నాయమ్మా ఆనబా బీర అని మాడిపోతున్నాయి అంటారు. అది పోషకాహార లోపం కొంత అవ్వచ్చు, దానికి తోడంటే పాలినేషన్ ప్రాబ్లం కూడా. పాలినేషన్ ఏంటంటే పరాగ సంపర్కం జరగడం అనమాట. మేలు మనకేంటంటే సిటీస్లో టెర్రస్ గార్డెన్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం అది చాలా కష్టం, ఎందుకంటే బీస్ రావు. చుట్టూరు కాంక్రీట్ బిల్డింగ్స్ వలన బీస్ రావు. మన గార్డెన్లోనే ఉన్న అన్నీ కూడా మనకేంటంటే పిందెలు వస్తుంటాయి కానీ కాయగా మారదనమాట, పండుగ అవ్వదు. అందుకే మనం ఏం చేయాలి, పాలినేషన్ మనమే చేయాలి. చూసుకోవాలి. ఈవినింగ్ టైం ఎక్కువ బ్లూమ్ అవుతాయి ఫ్లవర్స్ అని, బీర, ఆనబాయి, గుమ్మడి ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఆ టైంలో మనం చూసి మేల్ ఫ్లవరు, ఫీమేల్ ఫ్లవరు ఆ రెండు మనం చూసి చక్కగా ఆ రెండు ఉన్నప్పుడు మాత్రం చేసామంటే కంపల్సరీగా మనకి పాలినేషన్ జరిగి మంచిగా పిందెలు కాయలుగా మారి పెద్ద సైజు కూడా వస్తాయండి. పాలినేషన్ మనం హ్యాండ్ పాలినేషన్ అంటారు దీన్ని. మన హ్యాండ్తో పాలినేషన్ చేసిన దానికి చాలా మంచిగా వస్తాయన్నమాట. ఒకసారి అది హైట్లో ఉన్నాయి, మీకు పైకి ఎక్కి నేను చూపిస్తాను. ఒకసారి చూద్దామండి. అసలు పాలినేషన్ అంటే ఫస్ట్ మనకి వచ్చేదాన్ని ఇలాగ మేల్ ఫ్లవర్సే వస్తాయండి, ఎటువంటి పింద ఉండదు అనమాట దీనికి. ఈ విధంగా మేల్ ఫ్లవర్స్ వస్తుంది. బేర్ అవ్వచ్చు, ఆనబవచ్చు, గుమ్మడి అవ్వచ్చు, ఏదైనా కూడా ఈ విధంగా సింగిల్ గా ఫ్లవరే వస్తుంది. దీన్ని మేల్ ఫ్లవర్ అంటారు. ఇది ఫీమేల్. ఇలాగ మొగ్గతో వస్తుంది. బీరైనా, ఆనబైనా, గుమ్మడైనా, పొట్లైనా ఏదైనా కూడా ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చి పైన ఫ్లవర్ వస్తుంది. ఇది చక్కగా ఫీమేల్. ఇది మేల్ ఫ్లవర్ అంటారు. దీన్ని అయితే ఈ విధంగా తీసుకోవాలండి. మేల్ ఫ్లవర్ తీసుకొని ఫీమేల్ ఫ్లవర్కి పాలినేషన్ చెయ్యాలి. ఇది మేల్ ఫ్లవర్కి ఈ విధంగా ఉంటుంది కదా, కొంచెం ఈ విధంగా తీసేసి మనం ఉంటుంది. దీనికి పాలినేషన్ చేయాలన్నమాట. చూపించడానికి కూడా కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది, కానీ చూపించాలని ఒక చిన్న ప్రయత్నం ఉన్నది. ఈ ఫ్లవర్కి అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి, కొంచెం ఈ పొడిని ఇలా పంపించాలన్నమాట. కొంచెం ఇలా 5 నిమిషాలు ఇలా మనం పాలినేషన్ మనం ఇలా ఈ మేల్ ఫ్లవర్ లేకపోతే చేతితో కూడా చేయొచ్చండి, కానీ ఇలా చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు బీస్ వస్తూ ఉంటాయి, చక్కగా వచ్చి పాలినేషన్ చేస్తుంది. ఇలా మకరందాన్ని తీసుకుని పాలినేషన్ చేస్తూ ఉంటే వాళ్ళతో చీమలు ఎక్కినా కూడా అది పాలినేషన్ అయిపోతుందండి, చీమలు తిరుగుతున్నా కూడాను. అందుకు మనం ఏంటంటే ఒక్కోసారి పిందెలు మాడిపోయాయి, ఏంటండి మాకు పిందెలు నిలబడడం లేదు అంటే పాలినేషన్ ప్రాబ్లం అనమాట. ఈ విధంగా మనం చేస్తే చక్కగాను ఇదిగోండి ఈ విధంగా కొంచెం పుప్పొడి అంటిస్తే పరాగ సంపర్కం జరిగి ఇది పిందె పెద్దగా కాయగా మారుతుంది. కంపల్సరిగా ఇది మాడిపోదండి, పెరుగుద్ది అనమాట. పాలినేషన్ చేయడం అంటే చక్కగా ఈ విధంగా మనం చేసి ఉంచేస్తే వాటికి మంచిగా పెరుగుదల ఉంటుందన్నమాట.